హాయ్ గైస్ అందరికి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్జెట్ ట్రిప్స్ అండ్ ఫుడ్ ఛానల్కి అందరూ ఎలా ఉన్నారు. ఒక ట్రావెలర్కి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ట్రావెల్ బ్యాక్ ప్యాక్ అనేది ఎంత కంఫర్టబుల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం అన్ని డేస్ కంఫర్టబుల్గా అయితే జర్నీ చేయగలం. అండ్ ఈ వీడియోలో నేను టాప్ 6 రక్సక్ బ్యాగ్స్ అయితే నేను బ్లైండ్గా ప్రిఫర్ చేస్తాను. అసలు ఒక ట్రావెల్ బ్యాగ్ పర్చేస్ చేయాలంటే ఏ కీ పాయింట్స్ తీసుకోవాలి అండ్ ఎంత బడ్జెట్లో పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. అండ్ నేను చెప్పే ఈ టాప్ 6 బ్యాగ్స్ కూడా మీకు కేవలం 1000 రూపీస్ బడ్జెట్లోనే వస్తాయి. ఒక 1 or 2 మాత్రం 1000 రూపీస్ అబవ్ ఉంటాయి. అండ్ అవి కూడా టాప్ నాచ్ క్వాలిటీ అయితే వస్తాయి. లెట్స్ గో. ఇప్పుడైతే మనం వెళ్ళి ఆ టాప్ 6 బ్యాగ్స్ ఏంటో చూద్దాము. డింపుల్స్ అనే బ్రాండ్ నుంచి బర్న్ టు ఎక్స్ప్లోర్ అని చెప్పి ఇచ్చారు కొటేషన్. అండ్ నాకు మ్యాక్సిమం కొటేషన్ వచ్చే తీసుకున్నాను. డింపుల్స్ అనే బ్యాగ్ నేను ఆల్రెడీ పాస్ట్ 1 yearగా వాడుతున్నాను. అండ్ టాప్ నాచ్ క్వాలిటీ అండ్ మన బడ్జెట్లో. అండ్ అందుకే ఈ ఆఫర్లో అయితే నేను ఇంకో బ్యాగ్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాము. అండ్ బ్యాగ్ అయితే ఇట్లా వస్తుంది. అండ్ బ్యాగ్ అయితే ఇట్లా వస్తుంది మనకి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి 75 లీటర్స్ బ్యాగ్. ఈ 75 లీటర్స్ బ్యాగ్ అంటే మామూలుగా ఒక సింగిల్ పర్సన్ అయితే సోలో ట్రావెలర్గా 8 to 10 days వరకు అయితే మేనేజ్ చేసేయచ్చు. 75 లీటర్స్ బ్యాగ్ ఓవరాల్గా 3 కంపార్ట్మెంట్స్ అయితే వస్తుంది. అండ్ నెంబర్ 1 ఇది మెయిన్ కంపార్ట్మెంట్. అండ్ నెంబర్ 2 ఈ పైన హెడ్ దగ్గర వచ్చేది ఇది నెంబర్ 2 కంపార్ట్మెంట్. అండ్ ఇది వచ్చేసి నెంబర్ 3 కంపార్ట్మెంట్. ఇది ఓవరాల్గా 3 కంపార్ట్మెంట్స్ అయితే వస్తాయి వీటికి. అండ్ నేను నార్మల్గా పాస్ట్ 1 yearలో యూజ్ చేసిన బ్యాగ్ అయితే నాకు అటు సైడ్ సింగిల్ పాకెట్స్ వచ్చేవి. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఇటువైపు సింగిల్ పాకెట్ ఇచ్చారు అండ్ ఇటువైపు డబల్ పాకెట్ ఇచ్చారు అండ్ ఈ మిడిల్లో ఒక పాకెట్ ఇచ్చారు. ఓవరాల్గా బ్యాగ్ అయితే చాలా బాగుంది. బ్యాగ్ వచ్చేసి 800 grams. అండ్ దీంతో పాటు మనకి రెయిన్ కవర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ రెయిన్ కవర్ ఈ వితౌట్ రెయిన్ కవర్ ఇవ్వకపోయినా సరే ఇది వాటర్ ప్రూఫ్ బ్యాగ్. ఈ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అనేది లైట్ రెయిన్స్ వరకే మేనేజ్ చేయగలరు. అండ్ దీనికి రెయిన్ కవర్ వేస్తే మీరు ఫుల్ రెయిన్లో కూడా అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇది ఓవరాల్గా అయితే 800 to 900 grams అయితే మనకైతే వెయిట్ అయితే ఉంటుంది బ్యాగ్. ఈ కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఒక పర్సన్ ఈజీగా 8 to 10 days వరకు అయితే మేనేజ్ చేయొచ్చు ఈ బ్యాగ్తో. అండ్ మనకి బ్యాక్ సైడ్ తీసుకుంటే షోల్డర్ స్ట్రాప్స్ వచ్చినాయి, చాలా క్వాలిటీ వచ్చినాయి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి వెన్నపూస దగ్గర ప్యాడ్ కూడా ఇచ్చారు, చాలా క్వాలిటీ ఉంది. అండ్ ఇది ఎక్కువ కొంచెం స్వెట్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ బ్యాక్ సైడ్ కూడా తీసుకుంటే మనకి స్వెట్ అబ్జర్వ్ చేసుకుంటాయి. రక్సక్ బ్యాగ్స్లో ఏంటంటే మనకి నార్మల్గానే ఇక్కడ మన బ్యాక్ షోల్డర్ దగ్గర నుంచి కింద హిప్ వరకు వచ్చే బ్యాగ్ ప్యాడ్లా వస్తుంది. ఇది ఏంటంటే మనం బ్యాగ్ తగిలించుకున్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకుండా ఉండడానికి కోసం అయితే ఈ ప్యాడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీటిలో మనం బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, షోల్డర్ దగ్గర కూడా మనకైతే వెనకాల ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవి స్వెట్ కూడా అబ్జర్వ్ చేస్తాయి. మన బ్యాక్ నుంచి మన షోల్డర్కి అయితే మనమైతే ఈ స్ట్రాప్స్ మీద మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫిట్ కావడానికి. అండ్ అంతేకాకుండా మన నార్మల్గా కొన్ని బ్యాగ్స్కి అయితే చెస్ట్ బెల్ట్ కూడా ఇస్తారు. చాలా మంది అంటే చెస్ట్ బెల్ట్ యూజ్ చేయరు. అండ్ హిప్ బెల్ట్ మాత్రం డెఫినెట్లీ చాలా మంది యూజ్ చేస్తారు. ఎందుకంటే మనకి ఇది ఒక సపోర్ట్లా నిలిచిద్ది. ఇప్పుడు నార్మల్గా నేను బ్యాక్ ప్యాక్ రెడీ చేసుకుంటే నా బ్యాక్ ప్యాక్ వెయిట్ వచ్చి ఒక 20 kgs ఉందనుకోండి, ఇదే నార్మల్గా ఒక 7 to 8 kgs వరకు ఇదే సపోర్ట్ చేస్తుంది నాకు హిప్ దగ్గర. సో ఈ హిప్ బెల్ట్ అనేది డెఫినెట్లీ ఉండాలి. అసలు మెయిన్లీ ఒక ట్రావెల్ బ్యాగ్ చూస్ చేసుకోవాలంటే ఏ కీ పాయింట్స్ చూసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. నెంబర్ 1 వచ్చేసి కంపార్ట్మెంట్స్. అసలు కంపార్ట్మెంట్స్ అనేవి ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. అండ్ నార్మల్గా అయితే 50 లీటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. 105 లీటర్స్ వరకు అయితే రక్సక్ బ్యాగ్స్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ నెంబర్ 1 కంపార్ట్మెంట్ నుంచి 5 కంపార్ట్మెంట్స్ దాకా అయితే ఉంటాయి. వాటర్ ప్రూఫ్ లేదా చూసుకోవాలి. ఇన్ కేస్ వాటర్ ప్రూఫ్ అయితే ఎవరైతే లైట్ రెయిన్లో ట్రావెల్ చేస్తారో వాళ్ళకైతే మేనేజ్ అవుతుంది. ఇన్ కేస్ లేదు హెవీ రెయిన్ ఫాల్లో ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళైతే డెఫినెట్గా రెయిన్ కవర్ మీద మాత్రం చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి హిప్ బెల్ట్. నాకు తెలిసినంత వరకు చెస్ట్ బెల్ట్ కన్నా సరే హిప్ బెల్ట్ ఉన్న వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మనకు చెస్ట్ దగ్గర పెట్టుకొని మనం ఇన్ కేస్ ట్రైన్ మిస్ అయినప్పుడు ప్లాట్ఫామ్ మీద రన్నింగ్ చేసేటప్పుడు డెఫినెట్గా మనకు చెస్ట్ దగ్గర ప్రెషర్ పడుతుంది. సో హిప్ బెల్ట్ అయితే మనకు చాలా బెటర్. సో ఇవ్వండి కీ పాయింట్ చూసుకోవాల్సింది. పాలిస్టార్తో తయారవుతుందా నైలాన్తో తయారవుతుందా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నైలాన్తో అయితే మనకి వాటర్ ఏమైనా సరే పడినా సరే కొంచెం అబ్జర్వ్ చేసుకునే టైం పడుతుంది. బట్ పాలిస్టార్ అలా కాదు, డెఫినెట్లీ మనకి ఆ బ్యాగ్ నుంచి వాటర్ అనేది అలా ఫ్లో అయిపోతుంది. బ్యాగ్ అనేది ఎంత తక్కువ వెయిట్ ఉంటే మనకు అంత మంచిది. నార్మల్గా దీంట్లో ఫుల్గా డ్రెస్సెస్ పెట్టుకుంటే ఆ తీరు వేరు. నార్మల్ బ్యాగ్ వెయిట్ ఉండకూడదు. కొన్ని బ్యాగ్స్ ఉంటాయి 1.5 kgs నుంచి 2.5 kgs దాకా ఉంటాయి. అండ్ ఇవ్వండి
మనం చూసుకోవాల్సింది. నెక్స్ట్ బ్రాండ్, ఈ ఇంపల్స్ బ్రాండ్ అనేది బెస్ట్ బడ్జెట్ బ్యాగ్స్ ఇవి. ఎందుకంటే చాలా టాప్ నాచ్ క్వాలిటీ ఇస్తాయి అండ్ మన బడ్జెట్లో కూడా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఓన్లీ ఫ్లిప్కార్ట్లోనే దీనికి 66,000కు పైగా అయితే 4.5 రేటింగ్స్ ఉన్నాయి. ఒకసారి మీరు వీడియోలో చెక్ చేసుకోవచ్చు. కావాలి డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎవరెవరైతే ట్రావెలర్స్ మంచి బ్యాక్ ప్యాక్ విత్ ఇన్ బడ్జెట్లో కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇంపల్స్ అనేది చాలా బెస్ట్ బ్రాండ్. అండ్ బర్న్ టు ఎక్స్ప్లోర్ అని చెప్పి కొటేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవి మన బడ్జెట్లో వస్తాయి. నేనైతే ఇది నాకు ప్రైస్ వచ్చేసి 5,500 ఆన్లైన్ ప్రైస్. నాకైతే ఇది జస్ట్ 1,180 రూపీస్కి ఎంతో వచ్చింది. అండ్ 1,100 to 1,200 బిట్వీన్ మధ్యలోనే వచ్చింది. అండ్ చాలా టాప్ నాచ్ క్వాలిటీ అయితే ఉంది. నార్మల్గా అయితే 1 year మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని ఇచ్చారు. సపోజ్ ఇప్పుడు ఈ క్లిప్ ఉంది, ఈ క్లిప్ దగ్గర మనకి జాయింట్ డిస్లొకేట్ అయిపోయి వచ్చేసింది బయటికి. దీన్ని మనం కంప్లైంట్ ఇచ్చుకుంటే మనకైతే రిపేర్ చేసి పెడతారు. బట్ మనకు ఇప్పుడు ఈ 1,200 పర్చేజ్ గురించి అంత దూరం వాళ్ళకి కొరియర్ సెండ్ చేసి వాళ్ళు మనకు రిపేర్ చేసి తీసుకొచ్చేదానికంటే మనం దీన్ని యూజ్ చేసే ముందు మన దగ్గరలో ఉన్న ట్రైలర్ షాప్కి కానీ వాళ్ళు బ్యాగ్ స్టిచ్చింగ్ చేసే షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్కి వెళ్ళి మనమైతే ఎక్కడెక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో అక్కడ చోట్ల మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే 100 to 200 రూపీస్ మధ్యలో అవుతుంది. అలా స్టిచ్చింగ్ చేయించుకుంటే మనం లాంగ్ టర్మ్ అయితే ఈ బ్యాగ్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఆ టాప్ 6 బ్రాండ్స్ నుంచి టాప్ 6 బ్యాగ్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. అండ్ వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఇన్ కేస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియోని ఎవరైతే మీ ఫ్రెండ్ ట్రావెల్ బ్యాగ్ కొందాం అనుకున్నారో అది ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నెంబర్ 1 మ్యాట్సన్ అనే బ్రాండ్ నుండి బ్యాగ్ కెపాసిటీ 90 లీటర్స్తో వస్తుంది. మటీరియల్ పాలిస్టర్ ప్లస్ నైలాన్తో తయారవుతుంది. నెంబర్ ఆఫ్ కంపార్ట్మెంట్స్ 1 మాత్రమే ఉంటుంది. బ్యాగ్ వెయిట్ 900 గ్రాములు ఉంటుంది వెయిట్. వాటర్ ప్రూఫ్తో వస్తుంది బ్యాగ్, బట్ రెయిన్ కవర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ల్యాప్టాప్ స్లీవ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రైస్ 466 రూపాయలు ఉంది. ఓన్లీ ఫ్లిప్కార్ట్లోనే 15,000కు పైగా అయితే 4 స్టార్ రేటింగ్స్ ఉన్నాయి. సెకండ్ వన్ వ్రాంగ్ అనే బ్రాండ్ నుండి 60 లీటర్ కెపాసిటీతో వస్తుంది. పాలిస్టర్ మెటీరియల్తో తయారవుతుంది. రెయిన్ కవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాగ్ వెయిట్ 500 గ్రామ్స్ ఉంటుంది. 4 కంపార్ట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ల్యాప్టాప్ స్లీవ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ ప్రూఫ్తో వస్తుంది. వితౌట్ వారంటీతో వస్తుంది. కాస్ట్ 609 రూపాయలు ఉంది. ఓన్లీ ఫ్లిప్కార్ట్లోనే 19,441 4 రేటింగ్స్ ఉన్నాయి. థర్డ్ వన్ ట్రంకిట్ అనే బ్రాండ్ నుండి 60 లీటర్ కెపాసిటీతో వస్తుంది. మటీరియల్ పాలిస్టర్తో తయారవుతుంది. 3 కంపార్ట్మెంట్స్ ప్రొవైడ్ చేశారు. రెయిన్ కవర్తో వస్తుంది. సెపరేట్ ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ ఇచ్చారు. బ్యాగ్ వెయిట్ 500 గ్రామ్స్, 560 పడుతుంది బ్యాగ్. ఓన్లీ ఫ్లిప్కార్ట్లోనే 2,146 4 స్టార్ రేటింగ్స్ ఉన్నాయి.